పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈరోజు ఆడబిడ్డలకే అప్పజెప్పడం జరిగింది. అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టినాం, ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించినాం. ఇదే కాదు, హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మల్టీ కంపెనీలకు ఒక వేదిక. ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా, అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినాం. ఇదే కాదు, ఈనాడు 67 లక్షల మహిళలు ఈరోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు. నేను మా బట్టెన్నతోని, మా సీతక్కతోని, మా ఆడబిడ్డలతోని మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం. అందుకే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. ఇది నా మాటగా, సోనియమ్మ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈరోజు మేము ఇస్తున్నాం. మిత్రులారా, మీకందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట. నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని. కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా? గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు మీరు పెంచుకోండి, పేదవాళ్ళ పిల్లలు గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ పోమన్నాడు. ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట. ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు ఈ వేదిక మీద నుంచి. పేదోళ్ళ బిడ్డలు, వాళ్ళ తాతలు, ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యం ఏలాలనా లేకపోతే గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలనా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్కు, కేసీఆర్కు, నరేంద్ర మోడీకి, మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. ఇది మా లెక్క, ఇది మా నిజాయితీ. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు